అంటుంటారు కదా, పందికి ఏం తెలుసు పాన్స్ పౌడర్ వాసన అని. అది ఎందుకు అంటారంటే, ఒక పంది అంటే అడవి పంది కాదు, మన ఊరుల్లో ఉంటది కదా, మన ఊరుల్లో బురదలో పడి దొల్లాడే పంది తీసుకొచ్చి స్నానం చేపించి పాన్స్ పౌడర్ అదినా కూడా వదిలితే పోయి మళ్ళీ బురదలోనే దొల్లాడద్దంట. అందుకనే అంటారు పందికి ఏం తెలుసు పాన్స్ పౌడర్ వాసన అని. కొంతమంది వ్యక్తులు, బురదలో దొల్లాడే పంది లాంటి వ్యక్తులు, పేడ తినే పురుగు లాంటి వాళ్ళు, పేడ తినే పనికి మారిన వెధవలు, వాళ్ళ గురించే ఇప్పుడు మాట్లాడుతున్నాను. వీడియో మొత్తం పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి. కాకి చచ్చిపోతే 10 కాకులు చుట్టూ చేరి హాహాకారాలు పెడతాయి. 10 కాకులు అరుస్తూ ఆ రోజంతా ఆ కాకి చుట్టూనే తిరుగుతుంటాయి. ఒక కాకి చచ్చిపోతేనే అన్ని కాకులు స్పందిస్తాయి. మరి ఒక మనిషి చచ్చిపోతే కనీసం సానుభూతి అనేది కూడా లేకుండా కుక్కలా మొరుగుతున్న పనికి మాలిన వెధవలు, వాళ్ళని ధర్మరక్షకులు అనాలా లేకపోతే సైకో నా కొడుకులు అనాలా? ఒకసారి చూడండి, ఈ వీడియోలో చూపిస్తాను. ఎంత ఎదవలు తయారై ఉన్నారంటే మన దేశంలో ధర్మరక్షణ ధర్మరక్షణ అని ధర్మానికి పట్టిన చీడ పురుగులు. ఈ పురుగులు ఏం చేస్తున్నాయంటే, హిందూ ధర్మానికి ఏదో గొప్ప పేరు తెస్తున్నాం అని చెప్పి హిందూ ధర్మానికి చాలా చెడ్డ పేరు అంటగడుతున్న పనికి మాలిన వెధవలు వీళ్ళు. జనాలు మత మార్పిడుల వల్ల ఎక్కువ మతాన్ని మారడం లేదు. ఇలాంటి పనికి మాలిన వెధవలను చూసి చేదరించుకొని వేరే మతాల్లోకి వెళ్తున్నారు. అసలైన ప్రమాదకరం హిందూ మతానికి క్రైస్తవులు కాదు, అసలైన ప్రమాదకరం హిందూ మతానికి ఇలా హిందూ ధర్మం పేరుతో దుర్మార్గులు, పనికి మాలినోళ్ళు, సైకోలు, ఎదవలు అయిన వీళ్ళు. ఒకసారి చూడండి, ఒక వ్యక్తి చనిపోతే అతన్ని ఏ విధంగా ట్రోల్ చేస్తున్నారో పనికి మాలిన వెధవలు. బ్రతుకున్నప్పుడు పొట్టి పాస్టర్ అన్నారు, మరగుజ్జు పాస్టర్ అన్నారు, అయినా ఆయన ఏ రోజు బాధపడలేదు. చాలా జోవియల్ గా తీసుకున్నాడు, ఫన్నీగానే తీసుకున్నాడు. నిజంగానే పొట్టిగా ఉంటాను కాబట్టి పొట్టి పాస్టర్ అంటున్నారు, తప్పే ఉంది అన్నాడు. అంత మంచి వ్యక్తి అతను. నలుగురిని నవ్విచ్చాడే తప్పే ఎవరిని బాధ పెట్టలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, ఎవరి గురించి తప్పుగా మాట్లాడలేదు, ఎవరిని నిందించలేదు, ఏ మతాన్ని తక్కువ చేయలేదు. అలాంటి వ్యక్తి ఒక ప్రమాదం వల్ల లేకపోతే ఒక అనుకోని ఆరోగ్య స్థితి వల్ల చనిపోతే ఏం మాట్లాడుతున్నారా ఎదవల్లారా? ఇలా మాట్లాడతారా మీరు? ఇదేనా మీ తల్లిదండ్రులు నేర్పించిన సంస్కారం? మీకు బడికెళ్ళి మీరు చదువుకున్నారు కదా, ఆ గురువులు నేర్పించిన సంస్కారం మీకు? పనికి మాలిన రాసుకెళ్ళ ఎదవల్లారా, ఎందుకురా మీ బతుకులు? ఇంత సైకోల్లా మాట్లాడుతున్నారు. మళ్ళీ పేరుకి దేశభక్తులు అని చెప్పుకుంటారు. మీరంటారా దేశభక్తులు? సాటి మనిషిని ప్రేమించలేని మీరు మనుషులే కాదు, మళ్ళీ దేశభక్తులా, ధర్మరక్షకులా? ఈడియట్స్. ఒక వ్యక్తి చనిపోతే కించపరుస్తారా? మనుషులేనంటారా మీరు? ఒక వ్యక్తి, ఆయన ఏమన్నా ఉసామా బిన్ లాడనా, దావూద్ ఇబ్రహీమా, లేకపోతే ఆ బిల్కిస్ బాను అనే 17 ఏళ్ళ అమ్మాయిని రేప్ చేసిన 11 మందిలో ఒకడా? కాదే, మంచి వ్యక్తి. ఒకసారి ఆ పాస్టర్ గారు, పాస్టర్ జోసఫ్ అంటారు ఆయన్ని, ఆయన పొట్టి, మీరు అంటారు కదా పొట్టి పాస్టర్ అని, ఆయన సాక్ష్యం చూడండి. ఆయన క్రైస్తవ మతంలోకి వచ్చే ముందు ఆయన సాక్ష్యం ఏ విధంగా జరిగిందో ఒకసారి వినండి. విన్నాక అటువంటి వ్యక్తిని ట్రోల్ చేస్తున్న మీలాంటి పెంట తినే వెధవలు ఎలాంటి వాళ్ళో అసలు ఒకసారి ఆలోచించుకోండి. ఈవిడ పల్ల పార్వతి. ఈ పల్ల పార్వతి పళ్ళు వేసుకొని మూతి వంకరలు తిప్పుతూ క్రైస్తవుల గురించి అడ్డదిడ్డాలుగా మాట్లాడుతుంది. ప్రవీణ్ పగడాల అని ఒక వ్యక్తి, ఆయన చనిపోయాడు పాపం. ఆయన పాస్టర్, నలుగురికి మంచి చేసిన వ్యక్తి. 5 సాఫ్ట్వేర్ కంపెనీలు ఉంటే ఎంత మందికి ఉపాధి కల్పించాడు, ఎన్ని అనాథాశ్రమాలు కట్టించాడు, ఆయన ద్వారా ఎంత ఫండ్స్ అనాథాశ్రమాలకు వెళ్తున్నాయి, ఎంతమంది బాగుపడ్డారు. అటువంటి గొప్ప వ్యక్తి ఏదో కొన్ని పరిస్థితుల్లో ప్రమాదరీత్యా చనిపోయాడు. ఆయన చనిపోయింది తాగి చనిపోయాడు, తాగి చనిపోయాడు అని పనికి మాలిన వెధవలు మాట్లాడతారు. 5 కంపెనీలు ఉన్నాయి, సాఫ్ట్వేర్ కంపెనీలు విదేశాల్లో అతనికి. అటువంటి వ్యక్తి బండిలో పోతూ తాగి చనిపోయాడంటే నమ్మాం, తప్పదు, నమ్మాలి. కానీ ఆయన ఏదో ఒక విధంగా చనిపోయాడు. ఆ చనిపోయిన వ్యక్తికి కనీసం సానుభూతి చూపించకుండా పనికి మాలిన వెధవల్లారా ఇష్ట ప్రకారం టోల్ చేస్తారా? కేవలం మతాన్ని అడ్డం పెట్టుకొని అధర్మమైన పనులు చేస్తారా ధర్మరక్షణ పేరుతో? ఎవర్రా మీరు? మీరంటారా ధర్మరక్షకులు? మీరంతా దేశభక్తులు? ఏమన్నా మనుషులేనంటారా మీరు?
నోటికి అన్నం తింటున్నారా లేకపోతే ఇంకేమైనా తింటున్నారా? దరిద్ర పెదవల్లారా. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. హే గోరెస్ హాయ్. అయితే ఈరోజు ఎవడి గురించి ఉన్నాడు కదా, పగడాలగాడు. పగడాలు పగిలిందా ముత్యాలు దోలదీరిందా. వీడికి బాగా ఈ పార్వతి పొల పార్వతి ఎప్పుడు క్రిస్టియన్స్ మీద పడి ఆడస్తుంటది. ఈ పనికి మాలింది మేకలు మేపుకునేది, ఇది క్రిస్టియన్స్ ని గొర్రెలు అంటది. ఈ బర్రె మొహంది మేకలు మేపుకునేది క్రిస్టియన్స్ గురించి మాట్లాడుతుంది, జీసస్ క్రైస్ట్ గురించి మాట్లాడుతుంది. ఏ నీ బ్రతుకు చదువు లేదు, సంస్కారం లేదు, మళ్ళీ నువ్వు కూడా మాట్లాడడమా? పాముకి మళ్ళీ ఫాలోవర్స్. ఆమెను అనడం కాదు, ఆ ఫాలోవర్స్ ఏమనాలో నాకైతే అర్థం కావట్లేదు. నిద్రలేచింది మొదలు ధర్మరక్షణ, దుష్ట శిక్షణ, దేశ రక్షణ అని జెండాలు పెట్టుకొని రోడ్లో తిరుగుతున్నారు కదరా. ఏం చేశారు మీరు ధర్మరక్షణ కోసం? ఎంతమంది పేదలను పోషిస్తున్నారు? ఎంతమందికి ఉపాధి కలిగించారు? ఎంతమందికి ఇల్లు కట్టించారు? ఏం బీకారు మీరు ధర్మరక్షణ పేరుతో? ధర్మరక్షణ అని చెప్పి చర్చిల మీద పడి దాడులు చేయడం, మసీదులు కూల్చడం, ముస్లింలకి హిందువులకి గొడవలు పెట్టడం, క్రైస్తవులు దేశస్తులు కాదని చెప్పి దేశాభిమానాన్ని వాళ్ళలో చంపడం, ఇదే కదా మీరు చేస్తుంది నిద్రలేచినప్పటి నుంచి. దేశం అంటే మట్టి కాదోయ్ మనుషులై అని ఒక మహాకవి చెప్పాడు. కానీ మీరేం వ్యక్తున్నారా? దేశం అంటే దేశానికి ఒక ధర్మాన్ని అడ్డం పెట్టేసుకొని ఇది హిందూ ధర్మం, హిందూ దేశం అని చెప్పి ధర్మం పేరుతో అధర్మానికి పాల్పడుతున్న మీలాంటి వెధవల్ని కనీసం ఆ శ్రీరాముడు శ్రీకృష్ణుడు కూడా క్షమించడరా. మీరు చేస్తున్న పనులకి దేవుడి పేరు ఎందుకు అడ్డం పెట్టుకుంటారు? మీరు చేసేది మత రాజకీయాల కోసం, కుల రాజకీయాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం, వాళ్ళు ఇచ్చే చిల్లర డబ్బుల కోసం. అది మానేసి ధర్మరక్షణ. ఏం ధర్మరక్షణ రా ఇది? చనిపోయిన వ్యక్తుల పట్ల ఇంతగా ట్రోల్ చేయడం ఏమన్నా మనిషి రకమేనా? అసలు కడుపు అన్నం తింటున్నారా లేకపోతే పెంట తింటున్నారా? చెప్పండి రా పనికి మాలిన వెదవల్లారా. స్కూళ్ళకి వెళ్ళి సక్రంగా చదువుకోకుండా, సంస్కారం నేర్చుకోకుండా, కనీసం మనుషులకు మర్యాద ఇచ్చాలి, సాటి మనిషికి మనం కనీసం మర్యాద ఇవ్వాలి అనే ఒక చిన్న సంస్కారం లేని, విచక్షణ లేని పనికి మాలిన పెదవల్లారా మీరంటారా దేశభక్తులు? మీరా దేశ రక్షకులు? ఎస్, యూజ్లెస్ ఫెలోస్.